తనను గెలిచానని ముసలి నక్క షబ్బీర్ అలీ విర్రవీగుతున్నాడంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి మండిపడ్డారు. ప్రతిసారి తనను గెలుకుతున్నాడని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తన మేకలకు ఏమీ తెలియదని తాను కూడా పాత బక్రానేనంటూ వ్యాఖ్యలు చేశారు. షబ్బీర్ అలీ దొంగసారా దొంగ కట్టే అమ్ముకుని పైకి రాలేదా అని ప్రశ్నించారు. 1989 నుంచి షబ్బీర్ అలీ రాజకీయ జీవితకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. కామారెడ్డికి పట్టిన శని షబ్బీర్ అలీ అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటావు అని ప్రశ్నించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ తమ్ముడి కబ్జాలకు సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. నీ కొడుకు రేప్ కేసు తీస్తా, నీ తమ్ముడి కబ్జాలు తీస్తా, నీ సారా కేసులు కూడా బయటకు తీసి ప్రజల ముందు పెడతానని హెచ్చరించారు. ఛాలెంజ్ చేస్తున్నా నీతోని. ఎమ్మెల్సీది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవరి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ నుండే. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడి డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా బిడ్డ అయితే చూస్తాను. నేను ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలా, ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చాతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని, నా కైండ్నెస్ ని వీక్నెస్ అనుకుంటున్నారు. నేను సింపుల్ గా తిరిగితే లీడర్ గా కనపడట్లా. మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయొద్దు, అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే, జనంలో నా చాతగానితనం అని నిన్న ఒకటి రాస్తాడు అడోడు గాని. ఈగోనట. ఈగో ఎక్కడన్నా? నేను ఏ స్థాయి దాకా మాట్లాడాలో మాట్లాడినా. అన్ని మాట్లాడి ప్రయత్నం చేశాక కూడా ఇద్దరు కలిసారు. కానీ నేను దిగింది ఈ ఇద్దరు కలవద్దని దిగినా గానీ నేనేదో అధికారం కోసం దిగలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? మళ్ళా కబ్జాలు అవుతుంది, మళ్ళా సెటిల్మెంట్లు అవుతాయి, మళ్ళా గొడవలే, మళ్ళా ప్రజా దర్బారే, మళ్ళా మాస్టర్.